రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడలో ఓ బోరుబావిలో 14 నెలల పసిపాప పడిపోయింది. కూలి పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా అక్కడి పొలాల పక్కనుండే ఇంట్లో నివసిస్తున్నాడు. సాయంత్రం 6:45 సమయంలో యాదగిరి కూతురు చిన్నారి పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారిపడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంత్రి మహేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 5 గంటలు కావస్తోంది. చిన్నారి ఆ బోరుబావిలోనే అల్లాడిపోతోంది. మంత్రి మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యుల బృందం కూడా అక్కడే ఉంది. చిన్నారి చేతులు కనిపిస్తున్నాయని, పాపను ప్రాణాలతో సహా రక్షిస్తామని మంత్రి చెబుతున్నారు. భూ యజమాని నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని మంత్రి చెబుతున్నారు. ఉదయం నుంచి చిన్నారి బోరుబావి సమీపంలోనే ఆడుకుంటోందని చెప్తున్నాడు చిన్నారి తండ్రి. సాయంకాలం వరకు తమ బిడ్డను చూస్తూనే ఉన్నామన్నారు. తమ పనిలో నిమగ్నమైన సమయంలో పాప బోర్వెల్లో పడిపోయిందని వివరించారు. ఈ మధ్యనే భూ యజమాని ఈ బోర్వెల్ను తవ్వించినట్టు తెలుస్తోంది. అయితే బోరుబావు పైన పేపర్లు కప్పి ఉంచారని చెప్తున్నారు చిన్నారి తండ్రి యాదయ్య. మధ్యాహ్నం సంది అక్కడ కింద ఆడుకుందాం, నేను పాలు విందామని వచ్చిన హౌస్లో వచ్చి కూడా చూడలేదు. ఈ అమ్మాయికి అడిగిన పాలు అంటే ఏమన్నారు, సెల్లె లేకుండా అంటే ఆడ పడ్డా అంటే ఉప్పుతోనే వచ్చినది అంతే. సౌండ్ నేను వస్తున్నది, ఏడుస్తుంది లోపల లోపల సౌండ్ నేను వస్తుంది. ఇప్పుడు కూడా సౌండ్ నేను వస్తుంది. ఆ పసిపాపను రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్వెల్ గుండా ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నారు. బోర్వెల్ కు సమాంతరంగా ప్రొక్లైనర్ సాయంతో నుయ్యి కూడా తవ్వుతున్నారు. అయితే చిన్నారి ఇప్పటికే 60 అడుగుల లోపలికి వెళ్లిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోరు బావులు మృత్యు బిలాలుగా మారుతున్నాయి. పొలాల్లో బోర్వెల్స్ వేయించి అందులో నీళ్లు రాకపోతే వాటిని నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు భూ యజమానులు. అలా వదిలేసినదే ఈ బోరుబావి కూడా. పొలంలో బోరుబావి నోరు తెరుచుకుని ఉన్నా ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బోరుబావే చిన్నారిని మింగేసింది. పసిదాన్ని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఫోను క్రాస్ అవుతుంది. చిన్నారిని రక్షించేందుకు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బయలుదేరాయి. మంగళగిరి నుంచి స్పెషల్ పరికరాలతో మరో ఎన్డీఆర్ఎఫ్ టీం బయలుదేరింది. కొచ్చి నుంచి కూడా మరో టీం బయలుదేరిందని చెప్తున్నారు అధికారులు. ఇటు డిఆర్డీఓ నుంచి స్పెషల్ పరికరాలతో శాస్త్రవేత్తల బృందం బయలుదేరింది. బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఎర్త్ మూవర్స్ ను కూడా రప్పిస్తున్నారు. అన్న ఇది ఫోన్ ముందుకు జరపన్నా, ఇటు జరుపు అన్న. ఫోను క్రాస్ అవుతుంది.
పెడతాను నువ్వు దగ్గర వెయిటింగ్ అయితే వెయిటింగ్ మంత్రి చెప్తున్నాను